పూరా లోకల్. అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏముంటుందంటే నాకు వాటర్ ట్యాంకులు నీళ్ళు అయిపోతాయి. మామూలుగా నీళ్ళు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేసేస్తాను. కానీ నీళ్లు లేనప్పుడు ఒక్క హాఫ్ బకెట్తో సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీటి విలువ ఎంత నాకు. సో మీ అందరూ కూడా నాలాంటి అనుభవాలు ఉంటాయి. అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే, అలాగే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి. అలాగే హరిత గ్రామాలంటే మొక్కలు వేయమంటే మొక్కలు వేసి మొక్కలు వేసి, కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి. నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి. అది చిన్నపాటి సుందర వనంగా మనం చేసుకోవచ్చు ఈ ప్రతి గ్రామంలో. అలాగే ముఖ్యంగా పిల్లలు ఆడుకోలేకపోతున్నారు, బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో టీవీలో ఆగిపోతున్నారు. అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది. అది మీరందరూ కొంచెం చొరవ తీసుకుని ఆ దిశగా వెళ్ళండి. మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను.